భార్య భర్తల మధ్య గిల్లలు పెట్టి ఆడపడుచు పార్ట్ 2. చూడు చెల్లి, మీ వదిన నిన్ను పిలిచకుండా తినింది అని చెప్పినావు కదా. మీ వదిన తినేది నువ్వు కళ్ళారా చూసినావా? ఇదేమి కడుగుతున్నాడు? చెప్పు చెల్లి. చూసినా అన్నయ్య, నాకు కళ్ళతో నేనే చూసిన. నన్ను పిలిచకుండా ఒక్కతే తినింది. అవునా? నువ్వు చెప్పేది నిజమే కదా? నేను చెప్పేది నిజమే అన్నయ్య. అయితే నాతో పాటు వంటగదిలోకి రా ఒకసారి. సరే. ఎందుకన్నా వంట రూమ్లోకి దొరికొచ్చినావు? ఒకసారి ఆడ చూడు. చూసినా. ఏమున్నాయాడ? ఉడకబెట్టిన గుడ్లు, కూర ఉంది. మీ వదిన వండిన కూర వండినట్టునే గ్యాస్ పొయ్యి మీదే ఉంది. వామ్మో, దొరికిపోయేటట్టున్నా. ఈ వదిన తినింది అనేది కళ్ళారా చూసినావు కదా, మరి వండిన కూర వండినట్లే ఉంది. మరి ఎప్పుడు తినింది? అంటే అన్నయ్య, అంటే నువ్వు అబద్ధం చెప్పినావు కదా. అది ఇప్పుడు చెప్పు నిజం, ఎందుకు అట్లా చెప్పినావు? నేను అబద్ధం చెప్తున్నా అన్నా నీతోని. నేను చెప్పింది నిజమే. నాపై నమ్మకం లేదా నీకు? ఏయ్ సార్లే నోర్మి. ఇప్పుడే చెప్తే వదినాకి మీ వదిన నిన్ను పిలిచకుండా తినింది అని. మరి ఇక్కడ చూస్తే వండినట్టునే ఉన్నాయి. మరి నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా? నీ ముఖం చూస్తూనే తెలుస్తుంది ఆ అబద్ధం చెప్పినావని. అయితే పొద్దున్న చెప్పింది కూడా అబద్ధమే. నన్ను క్షమించన్నయ్యా. ఫస్ట్ ఎందుకు అట్లా చెప్పినావో చెప్పు. అంటే అన్నయ్య, అది మీ వదిన అంటే నీకు ఇష్టం లేదా? నేను ఎప్పుడన్నా ఏమన్నా అనిందే? నన్నేం అనలేదు కానీ నాకు వదిన ఎందుకో నచ్చదన్నయ్యా. నీకు నచ్చలేదని మా ఇద్దరి మధ్య గిల్లలు పెడతావా నువ్వు? నీ పైన నాకు చాలా నమ్మకం ఉండే. నా చెల్లి నాతో అబద్ధం ఎప్పుడు చెప్పదు, నిజాలు చెప్తుందని. ఈ రోజుతో ఆ నమ్మకం మొత్తం పోయింది. నీకు నచ్చకపోతే ఎదుటి వాళ్ళ కాపురంలో నిప్పులు పోస్తావా? అందులో సొంత అన్నయ్యని కూడా చూడకుండా మా మధ్యనే గిల్లలు పెట్టాలని చూస్తావా నువ్వు? ఇంకా నయం, నువ్వు చెప్పిన మాటలు నమ్మి మీ వదిని పుట్టింటికి పంపించలే. నన్ను క్షమించన్నయ్యా, ఇంకెప్పుడు అట్లా చెయ్యను. అడగాల్సింది నన్ను కాదు, మీ వదిన్ని. వదినా, వదినా, నన్ను క్షమించొదినా. నిన్ను చూసి ఓడ్చలేక నేనే మీ మధ్య గిల్లలు పెట్టినాను. ఇంకెప్పుడు అట్లా చెయ్యను వదినా. మా భార్య భర్తల మధ్య గిల్లలు పెడితే నీకేమొస్తుందమ్మా? మేము బాధపడేది తప్ప. మేము నీకేం అన్యాయం చేసినామని మా మధ్య గిల్లలు పెట్టినావు? ఎప్పుడు నన్ను పల్లెత్తి కూడా ఒక మాట కూడా అన్నాడు మీ అన్నయ్య. అలాంటిది ఈరోజు నన్ను అనకూడని మాటలు అన్నాడు. నేను బాధపడితే, నేను ఏడుస్తే నీకేమొస్తుందమ్మా? నన్ను క్షమించే. మా చెల్లెల మాట విని నిన్ను అర్థం చేసుకోకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడినా. ఇంకోసారి అట్లా మాట్లాడను. మీరు నన్ను అర్థం చేసుకున్నారు, అదే చాలు నాకు. సరే, నేను మా ఇంటికి బయలుదేరుతాన్నా. ఎందుకు అప్పుడే బయలుదేరుతున్నావు? తినిపోయేమన్నా? ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఉండాలి ఈడ? సర్లే, ఏదో తెలియక చేసినావు, ఇంకోసారి అట్లా చేయొద్దు. అట్లా చేస్తే నీకే మంచిది కాదు. నా విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా కానీ నువ్వు అట్లా చేయొద్దు. సరే వదినా, ఇంకెప్పుడు అట్లా చేయను. చూడండి ఫ్రెండ్స్, కొందరు ఇండ్లల్లో ఇట్లా గిల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ముందు వెనుక చూసుకోకుండా, నిజాలు తెలుసుకోకుండా ఒక మనిషిని బాధ పెట్టడం తప్పు. అవును ఫ్రెండ్స్, ఇట్లా కుటుంబాల మధ్య ఓడ్చలేక గిల్లలు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటలు నమ్మొద్దు, ముందు వెనుక చూసుకోండి. ఈ వీడియో మీకు అర్థం కావాలంటే నా ఛానల్లో పార్ట్ 1 ఉంది, దాన్ని పోయి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.